ప్రైజ్ ద లార్డ్. గ్లాస్ నీళ్ళు ఇస్తే దాని ఫలితము దేవుడు ఉంచుకోడు అన్నమాట ఎంత వాస్తవమో మనం గమనించినట్లయితే 2 సమూయేలు 9వ అధ్యాయంలో చూసినట్లయితే యోనాతానును బట్టి, మరి యోనాతాన్ ఎవరు? సౌలు కుమారుడు కదా. సౌలు మరి దావీదు విషయంలో ఆయనను చంపాలని ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఆయన ఎన్నెన్నో ప్లాన్లు వేస్తాడు. అయితే ఆయన కుమారుడైన మరి యోనాతాను ఆయనను తప్పిస్తూ వాళ్ళ తండ్రి వేస్తున్న ప్లాన్లు అవన్నీ ఆయనకి చెప్పి తప్పిస్తూ దావీదుకి ఎంతో సహాయం చేస్తాడు. అయితే ఒక దినాన సౌలు చనిపోతాడు, ఆయన కుమారుడు యోనాతాను చనిపోతాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత దావీదుకు దేవుడు ఒక ఆలోచనను కలగజేస్తాడు. మరి సౌలు కుటుంబంలో నుండి యోనాతాను బట్టి సహాయం చేయాలా, ఎవరైనా మిగిలి ఉన్నారా అని మరి అడిగినప్పుడు, విచారణ చేసినప్పుడు లోదెబారులో మరి మెఫీబోషెతు అనే యోనాతాను కుమారుడు ఉన్నాడు అని ఆయన తీసుకొని వచ్చినప్పుడు, ఆయన కుంటివాడు ఎక్కడో పడి ఉన్నటువంటి అతన్ని మరి పిలిపించి, నువ్వు ఎల్లప్పుడూ నా బల్ల యొద్ద నువ్వు భోజనం చేస్తావు, సదాకాలం నాతో ఉంటావు అని అన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. మెఫీబోషెతు, నేను చచ్చిన కుక్క వంటి వాడను అని అంటాడు. చూడు, అంటే నిజంగా తండ్రి చేసిన సహాయము దేవుడు ఎక్కడ కూడా మరి ఆయన ఎక్కడో పడి ఉన్న మెఫీబోషెతుని తీసుకొని వచ్చి, అంటే ఎంత ఆలోచనకర్త కదా. మనం కూడా దేవుని ప్రజలకు ఎవరికైనా కానీ సహాయం చేసినప్పుడు అది ఎంత మాత్రం కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. దాని ఫలితం మనము మన పిల్లలు అనుభవించేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా.